నాకున్న సేవింగ్స్ ఏంది, ప్రావిడెంట్ ఫండ్ 15 ఏళ్ళు అప్పటికే అయింది. ఆ ప్రావిడెంట్ ఫండ్ విత్డ్రా చేసినాం, గవర్నమెంట్ వెసులుబాటు ఇచ్చింది, ఓ 4.5 లక్షలు వచ్చినాయి. దాంట్లో ఎంతమందికి అన్నం పెట్టగలుగుతా, ఫైన్ అయిపోయింది. ఇంకా జనాలు వస్తున్నారు, మరి ఏం చేయాలి? క్రెడిట్ కార్డులు ఒకటి ఉన్నాయి, అవి వాడి ఆ రైస్ బ్యాగులు తెచ్చేస్తే అయిపోతుంది, అన్నం పెడదాం. ఎప్పుడంటే ఇంకా ఆపేద్దాం, అయిపోయినాయి మన దగ్గర అనే స్టేజ్ నుంచి తర్వాత మనం కూడా ఫ్లాట్ కొనుక్కోవాలి, 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనుకొని ఊర్లో కొంచెం పొలం అమ్మి మా నాన్న పంపించిన డబ్బులు ఉన్నాయి, దాన్ని ఏదో కొందాం అనుకున్నాం ఆ టైంలో. సరే, నాకు 2 బెడ్రూమ్ నుంచి 3 బెడ్రూమ్కి పోవడం అనేది నాకు లగ్జరీ, బట్ 2 బెడ్రూమ్లో ఉండడం అనేది కంఫర్ట్. సో నాకున్న 2 పిల్లలకి మాకు సరిపోతుంది. లగ్జరీకి పోయే బదులు వీళ్ళకు ఏదో చిన్న సాయం చేస్తే సరిపోతుంది కదా అని ఇలా మొదలుపెట్టిన. మేము ఎన్జిఓగా రిజిస్టర్ చేయడం కానీ మాకు ఫండ్ రైజ్ చేయడం కానీ చేయలేదు. ఎందుకంటే మేము వీఆర్ నాట్ రిజిస్టర్డ్ ఎన్జిఓ, వీ డోంట్ వాంట్ టు బీ ఇన్ టు దట్. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప ఎన్జిఓలు ఆ పని చేస్తున్నాయి. నేను ఉద్యోగం చేసుకునేటోని, నేనే నాకు ఆ శ్రమ అవి వద్దు అనుకున్నా. ఉన్నదా ఈరోజు నాకు ఇంత ఉంటే పెడతా, లేకపోతే ఇంతే ఉంటే ఇంతే పెడతా, లేకపోతే క్షమించమ్మా ఈరోజు నా దగ్గర లేవు నేను రేపు పెడతా అని చెప్తా. అలా పెడుతున్న క్రమంలో కొంతమంది మనల్ని నచ్చి అక్కడ చూసి పని అక్కడికి వచ్చి మేము మీకు చేయూతనిస్తాం. ఎలాగా? నీ డబ్బుల్లోంచి నువ్వు ఎలా అయితే పెడుతున్నావో నా డబ్బుల నుంచి నేను పెడతా. ఫర్ ఎగ్జాంపుల్, యశస్విని జొన్నలగడ్డ గారని వారి హస్బెండ్ కూడా ఐటీ, వాళ్ళకు ఓన్గా కంపెనీ కూడా ఉంది. తను అటువైపు నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం చూసేదట. ఏ రోజు ఇంట్లోంచి బయటికి వెళ్ళని కుటుంబం. ఆ కష్టాలు ఆమె వెళ్తున్నప్పుడు క్యాబ్ డ్రైవర్లు చెప్తుంటే దీని గురించి జనాల్ని చూస్తుంటే ఇన్స్పైర్ అయ్యి ఒకరోజు వచ్చి చూసింది. చూసినాక తను ఏం చెప్పింది, రాముగారు మీరు ఒక్క అన్నం పెడితేనే సరిపోదు, వాళ్ళ కాళ్ళ మీద బతకడానికి ఇవ్వడం అనేది మంచి ఆలోచన. ఈ ప్రాజెక్ట్ ప్రిషా, నా కూతురు పేరు కూడా ప్రిషానే, నాకు కూడా సెంటిమెంటల్గా కలిసి వస్తుంది, నేను మీతో పాటు పాట అవ్వాలనుకుంటున్నా షలై అన్నది. ప్లీజ్ మేడం అన్నాం. వచ్చిన వాళ్ళని స్క్రీనింగ్ చేయడంలో తను నాకు సహకరించింది. ఎట్లా? వయసులో ఉన్న అమ్మాయిలు వాళ్ళ భర్తను కోల్పోతే తన కష్టాలు నాకు చెప్పలేరు. నేను ఎంత మంచోడినైనా, నా ముఖం మీద రాసి ఉండదుగా నేను మంచోడినని. తను ఇంకో ఉమెన్ ఉంటే తను చెప్పుకోగలుగుతుంది. వాళ్ళకి సపరేట్గా లోపల ఒక స్టూల్ వేసి కూర్చోబెట్టి అలాంటి వాళ్ళు వస్తే ఆమెతో మాట్లాడించి చేస్తున్నప్పుడు ఆమె ఏమన్నది, నేను కూడా కొన్ని లగ్జరీలు కట్ చేసుకుంటా అండి, ఈ 10 కుటుంబాలకు నేను ఇస్తా, నా చేతనైంది కుటుంబిషను ఏదో ఇస్తా. తను చేస్తుందని చెప్పేసి చూసి తన ఫ్రెండ్స్ వచ్చి, అరే యశస్విని మీరు చేస్తున్నారా, మా అబ్బాయిది కూడా బర్త్డే ఉంది షలై అన్నప్పుడు, సరే మీరే రండి, ఒక 10 మంది అక్కడ ఉంటారు, దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళ కష్టాలు వినండి. అపాత్ర దానం చేయమని మేము ఏ రోజు చెప్పం. మీకు నచ్చితే వాళ్ళ కష్టం నిజమని అనుకుంటే మీరు ఇవ్వండి. మేమేం చేస్తామంటే అది రైట్ పర్సన్కి వెళ్ళేలాగా మేము స్క్రీన్ చేస్తాం, మా స్కిల్ అది. తర్వాత వాళ్ళు నడిపిస్తున్నారా మళ్ళీ దాన్ని అమ్మేసుకున్నారా కూడా చెక్ చేస్తాం అప్పుడప్పుడు వెళ్ళి, ఆంది వేలగిన. ఆ గ్యారంటీ మేము ఇవ్వగలుగుతామంటే కొన్ని వందల మంది అక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల పుట్టినరోజులు చేసుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చేసుకున్నారు. అమెరికా నుంచి ఇండియాకి వచ్చి కోవిడ్ టైంలో వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు, మేము 10 మందికి అన్నం కూడా పెట్టలేకపోయినామని అక్కడికి వచ్చి వంట చేపించి 100 మందికి అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్, అప్పుడు మా పేరెంట్స్ పోయినప్పుడు ఏం చేయలేకపోయినా అని. సో అలాగా మంచి మిత్రులు ఎవరన్నా వస్తే అక్కడికి రావచ్చు ఎవరైనా. శనివారం రోజు ఉదయం 10 గంటలకు అక్కడికి వస్తే ఒక 30-40 కుటుంబాలు ఉంటాయి. దాంట్లోంచి మీరే స్వయంగా మాట్లాడుకోవచ్చు, మీరే వాళ్ళకు డెలివరీ చేయొచ్చు. మేము దానికి రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకుంటామంటే రైట్ పర్సన్కి వెళ్ళేలాగా మేము తీసుకుంటాం. అలాగే ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జిల్లాలలో మొదలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. పేరు రైస్ ఏటీఎం అని పెట్టకపోయినా రకరకాల పేర్లు పెట్టుకొని చేసారు. ప్రభుత్వాలు ఎంత సహకరించినా, ఎన్జిఓలు ఎంత పనిచేసినా, మనలాంటి సామాన్యులం కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ రోజులో ఇంత సహకరించినాం కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ కాగలిగినాం. పైగా 1400 రోజులు నడిపిస్తాను నేను కలలో కూడా ఊహించలే. కరోనా అంత ఎఫెక్ట్ అవుతుందని మనం అనుకోలే. ఇంకా ప్రపంచానికి తెలియని ఒక గొప్ప సీక్రెట్ ఏంటి అని అంటే, కరోనా టైంలో ఎఫెక్ట్ అయిన దానికన్నా పోస్ట్ కోవిడ్ జనాలు చాలా ఇబ్బంది పడ్డారు, ఫైనాన్షియల్గా మర్చిపోయారు. చిన్న చిన్న సేవింగ్స్ ఉంటే అప్పుడు వెళ్ళినాయి, చిన్న బంగారం ఉంటే తాకట్టు పెట్టుకున్నారు, గిటాన్ అయ్యారు. బట్ తర్వాత ఉద్యోగాలు పోయో, కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యో, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్లతోనో రకరకాల సమస్యలతోటి జనాలు చాలా సఫర్ అయ్యారు. ఇప్పటికీ అవుతున్నారు. వాళ్ళందరినీ మేము చూస్తున్నాం దగ్గరగా. వాళ్ళందరూ మా దగ్గరకు వస్తుంటే ఆ కష్టం తెలుస్తుంది కాబట్టి మేము క్లోజ్ చేయలేకపోతున్నాం. అంతే తప్ప ఇక్కడ మేమేదో ఇంత పెద్దగా చేస్తామని ఊహించలే. నిజంగా నా స్నేహితులు చాలా మంది నాకు సలహా ఇచ్చారు, మీరు ఎన్జిఓ పెట్టండి, మీరు చాలా ప్యాషనేట్గా చేస్తున్నారు, మేము అందరం సహకరిస్తాము, మేము కూడా ఇవ్వచ్చు అప్పుడు అఫీషియల్గా అంటే కూడా వద్దు. నా పనేంటి, ఉదయం మీరు ఇంత ఫోన్ చేసి రాము గారు ఇంటర్వ్యూ చేద్దామంటేనే సార్ నాకు ఆఫీస్కి వెళ్ళడానికి ముందు వస్తే అవుతుందని ఇంత పొద్దున్నే వచ్చిన. నా మెయిన్ డ్యూటీ ఏంది, ఆఫీస్కి వెళ్తే నేను త్రికరణ శుద్ధిగా నా ఆఫీస్ పనిలోనే ఉండాలి.
నేను ఎన్జిఓ పెట్టిన అనుకోండి, మీలాంటి వాళ్ళకి 5,000 నాకు స్పాన్సర్ చేసిరు అనుకోండి, మీరు ఫోన్ చేస్తారు, నేను మీటింగ్లో ఉంటా ఎత్తాను, ఏమనుకుంటారు, వీడేంట్రా అకౌంటబిలిటీ మిస్ అవుతుంది. ఒక ఎంప్లాయీని పెట్టొచ్చు కదా అంటారు. ఎంప్లాయీని పెడితే జీతం ఇవ్వాలి, మీరు ఇచ్చిన దాంట్లో కొంత జీతంకు పోతుందిగా. నాకు పైగా ఎన్జిఓ చేయాలంటే దానికి ఒక ప్యాషన్ ఉండాలి, దానికి ఒక సిస్టమ్ బిల్డ్ చేయాలి, దానికి చాలా కావాలి. నా కాడ ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్, నా ఉద్యోగం నేను చేసుకుంటూ నా సంపాదనలో ఇంత పెట్టాలని ఎప్పుడూ అనుకున్నా కాబట్టి వెళ్ళిపోతున్నా. అందుకే నేను అంత పెద్దగా ఆలోచించలే. నాకు నిజంగా కూడా అంత గొప్ప సాహసం చేసే ప్రయత్నం నేను చేయలేదు. చేసి ఉంటే దీనికి 10 times చేసేవాడిని. కానీ నా ప్రొఫెషన్ మీద ఉన్న నా ఇష్టం, నేను జాబ్ చేసుకుంటూనే నేనేదో ఒకటి చేసుకుంటూనే చేయాలన్నదే నా ఉద్దేశం. అందుకనే నేను ఎన్జిఓ వైపు వెళ్ళలేదు. అంటే ఇది చాలా జెన్యున్ కాజ్ కూడా కదా మీరు చేస్తున్న ప్రోగ్రామ్. ఇప్పుడు సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు చేసి ఉండొచ్చు. నేను ఐటీలోనే ఉన్నా, నా కంపెనీ దగ్గరికి పోయి నేను రీఛార్జ్ చేసుకున్నా, ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ఏదో నాకే ఇవ్వండి, వాళ్ళు హ్యాపీగా ఇస్తారు. బట్ ఇప్పుడు చూడండి, నేను పనిచేసే నా కంపెనీ నాకు ₹1 ఇవ్వలేకపోయింది. ఎందుకు అని అంటే లీగల్ గా రాంగ్. నేను ఐఎమ్ నాట్ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, ఆ ఎన్జిఓ కాదు. ఏ రోజైనా వాళ్ళకి ఇష్టమైతే నా ఎంప్లాయీస్ అందరు ఏం చేసే వాళ్ళు వచ్చి పక్కన షాప్ లో 2 రైస్ బ్యాగులు కొనేసి ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఆ మధ్య మన బంజరాయిల్స్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ వచ్చిండు. తన ఉద్దేశం ఏముండే అంటే, ఒక 2 రైస్ బ్యాగులు వాళ్ళకు పండినాయి, వాళ్ళకు అగ్రికల్చర్ కూడా ఉంది, తీసుకొచ్చి తనే స్వయంగా అక్కడ పెట్టి పోవాలనేది తన ఉద్దేశంతో వచ్చిండు. అక్కడికి వచ్చినాక జనాల్ని చూసి వాళ్ళ కష్టాలు విన్న తర్వాత పక్కనున్న సూపర్ మార్కెట్కి పోయి ఒక ట్రాలీ రైస్ బ్యాగులు తెచ్చి ఇచ్చిపోయాడు. సార్, మేము దూరం నుంచి చూసి చాలా చిన్న కష్టం అనుకున్నాం, అందుకే నేను ఒక 2 బ్యాగులు తెచ్చిన, ఇవి మా పొలంలో పండినవి, నేను చాలా గర్వంగా తెచ్చిన, కానీ ఈ కష్టం చూసినాక ఈ 2 బ్యాగులు సరిపోవనిపించిందని ఒక ట్రాలీ రైస్ బ్యాగులు తెచ్చి ఆ రోజున్న కష్టాల్లో ఇచ్చి వెళ్ళాడు. సో అట్లా అక్కడికి వస్తే ఎవరైనా రావచ్చు, వెళ్ళి తీసుకొని వచ్చి. ఇప్పుడు ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆమె వచ్చింది, క్యాజువల్గా వీడియో చేద్దామని వచ్చింది. పాపం ఆమె ఎక్కడో ప్రోగ్రామ్ ఉప్పల్కు పోయేట ఆమె ఫోన్ చేసి ఈడ బాగుందని వచ్చింది. చూసిన తర్వాత నేను ఫ్రీగా చేసుకుంటే వీడియో బాగోదని పక్కన షాప్కి వెళ్ళి 2 రైస్ బ్యాగులు ఆమె కూడా కొని తీసుకొచ్చి 2 రైస్ బ్యాగులు పంచి వెళ్ళింది. దట్ ఈస్ ద కాన్సెప్ట్, అంతే తప్ప ఏం కాదు. నేను కూడా చెప్తున్నా, నాకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం, నా చేత్తో అంతమందికి అన్నం పెట్టేయడం తప్ప నేనేదో పెద్ద సాక్రిఫైజులు చేసినాను కూడా అనను. ఆ రోజుకి 3 ఏళ్ల క్రితం నేను 3 bedroom ఫ్లాట్ కొనాలనుకున్నా, సాక్రిఫైస్ చేసిన. ఈ రోజు నా పిల్లల కోసం నేను డెఫినెట్గా నేను ఇంకా పెద్ద ఇల్లు కొంటా, నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1.5 లోన్ అప్రూవల్ ఉంది, నేను వెళ్ళి తీసుకుంటా, మళ్ళీ 1.5 తెచ్చడానికి నేను జాబ్ చేస్తూనే ఉంటా. సో తర్వాత మళ్ళీ చాలా మంది అనుకుండొచ్చు, మళ్ళీ ఈ పని అంటే వీ హ్యావ్ దట్ ఫెసిలిటీ రైట్. ఇప్పుడు నేను కొనుక్కోవచ్చు, కానీ అప్పుడున్న పరిస్థితులలో నాకు అది లగ్జరీ అనిపించింది కాబట్టి నేను వాటిని వదిలేసిన. ఇప్పుడు కారు, మీరు అన్నట్టుగా ఐటీ ఎంప్లాయీ అనగానే వీకెండ్ బయటికి వెళ్ళాలో 10,000 ఖర్చు పెట్టి పబ్బు, లేదంటే గోవా, లేదంటే బయటికి ఫ్రెండ్స్ లాంగ్ డ్రైవ్, వాళ్ళకు స్ట్రెస్ బస్టర్. నిజంగా కూడా ఐటీ ఉద్యోగుల్ని మనం తప్పుపట్టలేదు. వాళ్ళకు మండే టు ఫ్రైడే ఉండే ప్రెషర్కి ఆ రిలాక్సేషన్ కోసం వీకెండ్స్లలో ఫ్యామిలీతో సరదాగా రకరకాలు చేస్తారు. నాకు కిక్ ఎక్కడుంది అంటే, నా సరదా ఒకరికి అన్నం పెట్టినప్పుడు ఆకలితో వచ్చిన వాళ్ళు తిరిగి చూస్తారు చూడండి, అప్పుడు నువ్వు గోవాలో 3 రోజులు ఉన్నా కానీ రాని కిక్కు అక్కడ ఉంటుంది. ఒక ఆపరేషన్కి ఒక రేర్ బ్లడ్ గ్రూప్ దొరకకపోతే మనం వెళ్ళి రక్తదానం ఇచ్చి టైంకు వాళ్ళకు ప్రాణదానం చేసినప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు చూడండి, అది నాకు ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఆ ఫీల్ లోపల, ఆ పాజిటివ్ వైబ్. సో నాకు ఆ జాయ్ ఆఫ్ గివింగ్లో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. అందుకనే నాకు ఆ పబ్బులు, నాకు ఆ గోవాలు అవి పెద్ద అట్రాక్ట్ చేయలేదు. ఈవెన్ ఐ షుడ్ థ్యాంక్ మై ఫ్యామిలీ. నా పిల్లలు, నా వైఫ్ కూడా ఈ రోజు మనం బయటకు వెళ్దాం, మాకు కూడా ఇట్లా తిరగాలని ఉందని అనలేదు. ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు చూస్తున్నారు, కష్టాలు వింటున్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ అదే యాక్చువల్లీ. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది అంటే, మీరు ఆ రోజు మీరు ఏదైతే మీ పర్సనల్ ఓత్ తీసుకున్నారో మీకు యాక్సిడెంట్ అయిన టైంలో, నేను ఇట్లా 50% నేను సోషల్ సర్వీస్కి పెడతానని చెప్పి, అది మీ వైఫ్తో చెప్పిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటి? యాక్చువల్గా ఈ రోజు వరకు కూడా మా వైఫ్కి నేను ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే దట్ ఈస్ మై ప్రామిస్ టు గాడ్. ప్రామిస్ కాదు, ఇట్లా అనుకుంటాను, ఎగ్జాక్ట్ అనుకున్నది కూడా అనుకున్నా. ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుంటుంది మీకు చాలా సింపుల్గా, నా పిల్లలు, నా వైఫ్ ఏం అర్థం చేసుకున్నారో మీకు చెప్తా. నేను ఈ చేస్తున్న క్రమంలో ఫస్ట్ హైయెస్ట్ థ్రెట్ నా ఫ్యామిలీకే. ఎందుకంటే నేను కోవిడ్ వాళ్ళతో ఉండి ఇంట్లోకే వస్తా కదా. ఫస్ట్ నేను రోజు మొక్కేది ఏంటంటే, ఈరోజు నా పిల్లలకి, నా వైఫ్కి ఏం కాకుండా చూడు అని. ఒకరోజు బాగా వరదలు వస్తున్నప్పుడు ఒక వరదల్లో ఒక ఆమె చిక్కుకొని ఉంది, చిన్న బేబీని వేసుకొని. మేము వెళ్ళి రెస్క్యూ చేసి కాపాడి వచ్చినాం. వచ్చిన తర్వాత
మా వైఫ్ ఫోన్ చేస్తుంటే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టినా. బయట పరిస్థితి ఏమో చాలా ఘోరంగా ఉంది. తన టెన్షన్ ఏంటంటే నాకేమైపోయిందో, నేను ఎక్కడ పోయినా, ఒక గంట నుంచి ఫోన్ ఎత్తట్లేడని. ఇంటికి రాగానే తన కోపం తను చూపిస్తుంది. చూపిస్తున్నప్పుడు నేనన్నా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఆమె ఫోన్ చేసింది, స్పీకర్ పెట్టిన, అన్న మీరు ఏళ్ళకి వచ్చి నన్ను నా పాపని కాపాడిర్రు, బిల్డింగ్ పైన పెట్టిరు కానీ పాప ఒకటే ఏడుస్తుంది పాలకు, దయచేసి ఏమైనా ఛాన్స్ ఉందా అన్న అన్నప్పుడు నేను స్నానం చేసి డ్రెస్ మార్చుకునే లోపల నా వైఫ్ స్టవ్ మీద పాపకు పాలు వేడి చేసి ఇచ్చింది. అట్లే ఆ తల్లికి కూడా ఆకలి అవుతుంది కదా అని ఒక బాక్స్ కట్టించింది. అంటే వాళ్ళు ట్యూన్ అయ్యారు. బికాస్ ఐఎమ్ నాట్ హైడింగ్ ఎనీథింగ్. నా పిల్లలు ఏంది, నాకు సపరేట్ బెడ్రూమ్లు కావాలని కొట్లాడిన వాళ్ళు ఒక బెడ్రూమ్లో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నారు. ఎందుకంటే బయట వాళ్ళకు ఉంది కానీ అలా పిల్లలు అడ్జస్ట్ అయ్యారు. అలాగా వైఫ్ సపోర్ట్ చేసింది కాబట్టి నేను ఇంత చేయగలుగుతున్నా. లేదు అంటే ఇల్లునే గెలవలేను, ఇంకా బయట జనాలను ఏం గెలుస్తాం మనం. సో అందుకే నేనేంటి అనేది నన్ను ఫస్ట్ దగ్గరగా చూసిన వాళ్ళు వాళ్ళే. సో అందుకే వాళ్ళు దిస్ ఈస్ ఫైన్, దే ఆర్ హ్యాపీ దాంట్లో. సో అందుకే నా సపోర్ట్ ఉంది కాబట్టి ఈ మాత్రం చేయగలిగిన.